96 మంది డిఎస్పీల బదిలీ. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతికి, అరాచకాలకి వంత పాడుతూ ఉన్నటువంటి అనేక మంది అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేయలేరు, డెఫినెట్ గా ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా అతి చేశారని అనుకోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇదే జరుగుతూ ఉంటుంది పాపం వాళ్ళకి. అంటే నిజాయితీగా, సిన్సియర్గా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అవసరమైతే తీసి వేరే చోటకి వేసేస్తారు, ఇంకో చోటకి వేసేస్తారు. వాళ్ళ కింద పనిచేయాల్సిన పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. కానీ కొంతైనా సరే మెయింటైన్ చేయాలిగా నిజాయితీ అనేది. అది కూడా ఈసారి అయితే ఇంకా మొత్తం కరువు అయిపోయిన పరిస్థితి 5 ఏళ్లలో. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 96 మందిని బదిలీలు చేసి ఎక్కడెక్కడికో పంపించారు. దానికి సంబంధించి కంప్లీట్ గా వైఎస్ఐపికి విధేయుడిగా పనిచేసినటువంటి జయసూర్యకి మళ్లీపట్నం గన్నవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా ఆర్జీ జయసూర్య వైకాపాకు విధేయుడనే ఆరోపణలు ఉన్నాయని, అలాంటి అధికారిని తాజాగా బదిలీలో భీమవరం ఎస్డిపిఓగా కీలక పోస్టింగ్ నియమించారు. దీనిపై పోలీసు వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతుంది. దాదాపు 14 నెలల పాటు గన్నవరం డిఎస్పీగా పనిచేసిన జయసూర్య వైకాపా నాయకుడు నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాలే చట్టంగా అన్నట్లుగా ప్రతిపక్షాలను తీవ్రంగా అణిచివేశారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా రంగనగూడెంలో తెదేపా శ్రేణులపై, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడానికి పరోక్షంగా సహకరించారని విమర్శలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తికి ఇచ్చారు అని చెప్పి, అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే పంపించడం జరిగింది, బదిలీలు చేయడం జరిగింది. గత 5 ఏళ్లుగా లూప్ లైన్ లో ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం 21 సబ్ డివిజన్లకు ఎస్డిపిఓలుగా నియమించి వారిలో భీమవరం ఎస్పీడీఓగా జయసూర్య మినహా మిగతా 20 మంది అధికారులు ప్రస్తుత ప్రాధాన్య పోస్టులో కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో వీరు ఎక్కువ మంది సరైన పోస్టింగ్లకు నోచుకోలేదు. కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తారు. అదే చెప్తున్నా, వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఉంచుకుంటారు, లేదంటే వాళ్ళని తీసుకెళ్లి ఇంకొక దాంట్లోనూ మార్చేసుకుంటాం అనేది ప్రభుత్వాలు చేసి. కానీ డిపార్ట్మెంట్ని, న్యాయ వ్యవస్థను కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ, అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఇవ్వాలి. వీళ్ళు కూడా ఆ వచ్చిన పార్టీకి వంత పలకటం, లేదంటే వచ్చిన అధికారికో, లేదంటే వచ్చిన ఎమ్మెల్యేకో, ఎంపీకో, మినిస్టర్కో వంత పలకటం కాకుండా చట్టపరంగా ఏం చేయాలనేది, ఎవరైనా సరే చట్టానికి అతిథులు అనేది వీళ్ళొక నిజాయితీగా పనిచేసే అవకాశం వీళ్ళకి ఉంటుంది. దాన్ని వాళ్ళు చూపిస్తే పక్కకు పంపించేస్తారు, ఉంటే ఇబ్బంది, వాళ్ళ అనుకూలంగా ఉండాలంటారు. సో ఈసారి మాత్రం ఏం చేస్తారనేది చూద్దాం. ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటికే 96 మందిని అయితే పక్కకు పెట్టారు. అరాచకాలకు కొమ్ము కాసిన అధికారులపై వేటు వేశారు. టెక్కలి డిఎస్పీగా బాలచంద్రారెడ్డి, రామచంద్రరావులను పనిచేసినప్పుడు అమరావతి రైతుల పాదయాత్రపై ఉక్కుపాదం మోపారు. దివ్య రథానికి కాపలాగా ఉన్న వారిపై దాడి చేశారు. టెక్కలిలో పనిచేసిన సమయంలోనూ పూర్తిగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదులు ఉన్నాయి. రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ ఎస్డిపిఓగా విజయ్ పాల్ గతంలో గన్నవరంలో పనిచేసేటప్పుడు తెదేపా కార్యాలయంపై, తెదేపా నాయకుడు నివాసంపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో బాధితులు పైనే రివర్స్ కేసులు పెట్టి ఎన్నికల సమయంలో వైకాపాకు అనుకూలంగా పనిచేశారన్న విమర్శలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ డిఎస్పీగా ఉన్నటువంటి వీరాంజనేయ రెడ్డి, భీమవరం డిఎస్పీగా నారాయణ స్వామి రెడ్డి, కాశీబుగ్గ డిఎస్పీ నాగేశ్వర రెడ్డి, శ్రీకాళహస్తి డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, నాయుడుపేట డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, అందరూ రెడ్లు కనిపిస్తున్నారండి. మొత్తం మదనపల్లి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి తదితరులు పూర్తిగా వైసీపీకి, అంటే మొత్తం అంతా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు. ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏది చేసినా, విధ్వంసం, ఎవరిని చంపేసినా, డోర్ డెలివరీ చేసినా, తగలబెట్టేసినా, తలలు నరికేసినా, చేతులు నరికేసినా సరే చూస్తా కూర్చోవాలి అనుకునే దానికి ఉదాహరణగా ఈ 96 మంది సహకరించారని అనుకోవచ్చు. చూద్దాం మరి వీళ్ళంటి వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ ఇస్తారనేది కూడా చూడాలి.